బ్రేకింగ్ న్యూస్ జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధికి కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు. త్వరలోనే కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి తనను ప్రశ్నించే అధికారం అస్సలు లేదని సంజయ్ స్పష్టం చేశారు. గతంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన చాలా మందిని బీఆర్ఎస్ లో చేర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపులు అత్యంత ఎక్కువగా చేసిన బీఆర్ఎస్ లో తనను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు సంజయ్. మీడియా ద్వారా నేను ప్రభుత్వం చేస్తున్న పనులకు అదేవిధంగా సంక్షేమ పథకాలతో కలిసి పనిచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని, తద్వారా జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని, జగిత్యాల ప్రజలకు సేవ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. తప్పకుండా రేపటి నాడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకున్నాడు. కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడైన కౌశిక్ రెడ్డి నన్ను ఏమాత్రం అడిగే హక్కు లేదు. మనకే కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరు కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ నాయకులను చేర్చుకున్నది, కమ్యూనిస్టు పార్టీ నాయకులను చేర్చుకున్నది, తెలుగుదేశం పార్టీలను చేసుకోకుండానే మంత్రి పదవులు ఇచ్చింది, కాంగ్రెస్ ని ఖాళీ చేసింది. కాబట్టి ఈ సందర్భంలో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం అత్యంత ఎక్కువ చేసింది ఎవరంటే అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నేతృత్వంలో. కాబట్టి వారు ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగే అర్హత లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అది అధిష్టానం చూసుకుంటే పోలీసు చూసుకుంటారు. ఎందుకంటే అందరూ అధికారులు కదా, నా చేతికి తగ్గలేదు. నా దగ్గరకు వస్తుంటే పోలీసు వాళ్ళు మాట్లాడే దూరం భాష డెఫినెట్గా కొద్దిగా భాష అభ్యంతరకరం ఉన్నది. ఆయన కూడా చదువుతున్నాడు, ఇట్లాంటి భాష వాడద్దు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ, బీఎస్పీ, కమ్యూనిస్టు, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ దాదాపు 50-60 మంది శాసనసభ్యులు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకుడైన కౌశిక్ రెడ్డి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్